నమస్కారం, వార్తలకు స్వాగతం. వివరాల్లోకి వెళ్తే గుంటూరు నగరంతో పాటు పరిసర జిల్లాల ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలను అందుబాటు ధరల్లో అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన లలిత పీవీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా లలిత హాస్పిటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో సంస్థ చైర్మన్ డాక్టర్ రాఘవ శర్మ, డాక్టర్ పి విజయ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ వైద్య రంగ చరిత్రలో మరో మైలు రాయిగా నిలిచే లలిత పీవీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా గుంటూరులో ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. 1990లో స్థాపించబడిన లలిత హాస్పిటల్స్ గత 36 సంవత్సరాలుగా నాణ్యమైన వైద్య సేవలను అందిస్తూ ప్రజల విశ్వాసాన్ని సంపాదించుకుందని తెలిపారు. పూర్తి స్థాయిలో 600 పడకల సామర్థ్యంతో సేవలు అందించనున్న ఈ ఆసుపత్రిలో 120 మందికి పైగా వైద్య నిపుణులు, 1000కి పైగా సిబ్బంది పనిచేస్తున్నారని తెలిపారు. భవిష్యత్తులో మరో 1500 మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు. అలాగే వేలాది పక్షవాతం రోగులకు థ్రాంబోలైసిస్, థ్రాంబోక్టమీ వంటి ఆధునిక చికిత్సలు అందించడంతో పాటు బారియాట్రిక్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్ ఆపరేషన్లు, లేబర్ అథారిటీ యూరాలజీ చికిత్సలను విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. మనందరికీ తెలుసు, నిన్న జూన్ 3 పొద్దున పూట మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి మన కొత్త హాస్పిటల్గా ఒక బ్రాంచ్ ఆఫ్ ఒక యూనిట్ ఆఫ్ లలిత గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ లలిత పీవీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ని ఘనంగా ఇనాగరేట్ చేయడం జరిగింది. గత 36 సంవత్సరాలుగా మేము లలిత గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ కింద అనేక ప్రొసీజర్స్ చేసాం. లక్షలాది మంది పేషెంట్స్ని ట్రీట్ చేసాం. దాదాపు దాని ఎక్స్టెన్షన్ ఆఫ్ దట్ మనం ఏం చేసామంటే ఇప్పుడు 7 ఎకరాల విస్తీర్ణంలో 600 పడకలతో సువిశాలమైనటువంటి ఈ కొత్త హాస్పిటల్ని నిర్మించడం జరిగింది. దీనిలో ఒక 900కి పైగా సిబ్బంది ఉన్నారు. అన్ని హంగులతో, అన్ని సౌకర్యాలతో విశాలంగా ఈ హాస్పిటల్ నిర్మించడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే, ఎవరైనా పేషెంట్ హాస్పిటల్కి వచ్చినప్పుడు అతనికి ఆ పరిసరాలు ఆహ్లాదంగా ఉంటే జబ్బులు అవి తొందరగా తగ్గే అవకాశం ఉంటుంది. అతని మానసిక స్థితి కూడా కొంచెం బెటర్గా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ విధమైనటువంటి ప్లానింగ్ చేసి హాస్పిటల్ కట్టాం. మీకు అందరికీ తెలుసు, ఇంతకు ముందే మేము అడ్వాన్స్డ్ మిషనరీ ఉపయోగించి డయాగ్నోస్టిక్స్ కానీ ట్రీట్మెంట్ కానీ చేస్తూనే ఉన్నాం. ఏఐ బేస్డ్ టెక్నాలజీస్, క్యాత్ ల్యాబ్స్, మాడ్యులర్ థియేటర్స్, ఇవన్నీ డీటెయిల్స్, వాటి మీద అడ్వాన్స్మెంట్స్ ఏమిటి అనేది మన వాళ్ళు ఇప్పుడు చెప్పబోతున్నారు. అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్ ఒకటి మేము ఈ సభాముఖంగా డిక్లేర్ చేద్దాం ఏంటంటే, త్వరలోనే మేము ఇన్ అకార్డెన్స్ అండ్ అసోసియేషన్ విత్ అమరావతి క్వాంటమ్ వ్యాలీ వారితో కలిసి మేము ఈ పేషెంట్స్కి అత్యాధునికమైనటువంటి వైద్య సదుపాయాలు, ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ కానీ, ట్రీట్మెంట్ ఆస్పెక్ట్స్ కానీ, ఇట్లాంటివి ది బెస్ట్ క్వాలిటీ మెడిసిన్ అందరికీ, సామాన్య మానవులకు కూడా రీచ్లో ఉండేటట్టు, వాటికి అందుబాటులో ఉండేటట్టుగా ప్రయత్నం చేయబోతున్నాం. గుంటూరు జిల్లా పోలీసుల ప్రత్యేక నిఘా చర్యల్లో భాగంగా రౌడీ షీటర్లు, పాత గంజాయి నేరస్తులకు డ్రగ్స్ టెస్టులు నిర్వహించారు. గుంటూరు వెస్ట్ సబ్ డివిజన్ పరిధిలోని 87 మందికి యూరిన్ డ్రగ్ పరీక్షలు నిర్వహించగా 4కి పాజిటివ్ ఫలితాలు వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. గుంటూరు వెస్ట్ సబ్ డివిజన్ ఇన్ఛార్జ్ డీఎస్పీ బెల్లం శ్రీనివాస్ ఆధ్వర్యంలో జిల్లా ఈగల్ టీం సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఐపీఎస్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ డ్రగ్ డిటెక్షన్ కిట్స్ ద్వారా మత్తు పదార్థాల వినియోగదారులను సులభంగా గుర్తించవచ్చని తెలిపారు. గంజాయి సేవించి నేరాలకు పాల్పడుతున్న వారిపై గత 6 నెలలుగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామని, ఈ క్రమంలో 400 మందికి పైగా నిందితులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. అందరికీ నమస్కారం. ఈ రోజు గుంటూరు టౌన్ పరిధిలో వెస్ట్ సబ్ డివిజన్ కి 3 పోలీస్ స్టేషన్ సంబంధించి అందరూ రౌడీ షీటర్స్, అదేవిధంగా పాత గాంజా ఫెంటర్స్ ని పిలిపించి వాళ్ళందరికీ యూరిన్ టెస్ట్ చేయడం జరిగింది. సో గుంటూరు సిటీలో గాంజా ఎక్కడ కూడా ఉండకూడదు, గుంటూరు జిల్లాలో గాంజా ఉండకూడదు అనే ఉద్దేశంతో పోలీస్ డిపార్ట్మెంట్ నిరంతరంగా పనిచేస్తుంది. లాస్ట్ 6 months లో ఆల్మోస్ట్ 400 మందిని అరెస్ట్ చేసి లోపలికి పంపించడం జరిగింది. అదేవిధంగా వైడ్ స్ప్రెడ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ స్కూల్స్, కాలేజెస్ లో చేస్తున్నాము. ఎవరైతే మళ్ళీ గాంజాతో దొరుకుతున్నారు, గాంజా తాగుతున్నారు,
వాళ్ళ మీద కేసు నమోదు చేసి వాళ్ళు మల్టిపుల్ టైమ్స్ అఫెన్స్ చేస్తే వాళ్ళ మీద సస్పెక్ట్ షీట్లు ఓపెన్ చేయడము, వాళ్ళకి పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. ఇప్పటి వరకు గుంటూరు జిల్లాలో 10 మంది మీద పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది. ఈ ఎక్సర్సైజ్ కంటిన్యూస్ గా జరుగుతూ ఉంది. సో ఎవరు కూడా గాంజా తాగి బయట వచ్చి అల్లరి చేయడము, బయట వచ్చి రౌడిజం చేయడం అనేది ఉండకూడదనే ఉద్దేశంతో ఈ రోజు అందరు రౌడీ షీటర్స్ ని, పాత గాంజా ఫెంటర్స్ ని తీసుకొచ్చి యూరిన్ టెస్టింగ్ చేయడం జరిగింది. ప్రతి నేరస్తులకి మేము యూరిన్ టెస్టింగ్ చేస్తున్నాము. వాళ్ళ దగ్గర గాంజా దొరకకపోయినా కూడా వాళ్ళు గాంజా తాగి ఉంటే దాంట్లో పాజిటివ్ గా వస్తుంది. సో ఎవరు కూడా తప్పించుకోలేరు ఇక. సో అందరికీ డెటరెన్స్ ఉండాలి, అందరికీ ఒక భయం ఉండాలి. గాంజా తాగితే కఠినమైన చర్యలు ఉంటాయని ఉద్దేశంతో పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది. అది చాలా వరకు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. సో గుంటూరు సిటీలో చాలా వరకు గాంజా స్ప్రెడ్ తగ్గింది. ఈ యూరిన్ టెస్ట్ ఇంకా కూడా కొనసాగుతాయి. మిగతా సబ్ డివిజన్స్ లో కూడా ఇది చేయడం జరుగుతూ ఉంది. సో కంటిన్యూస్ ఎక్సర్సైజ్ కింద ఇది టేకప్ చేయడం జరిగింది. గుంటూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి నాయకులు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. గుంటూరు నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా ఆధ్వర్యంలో శారదా కాలనీ ఆర్చి సెంటర్ వద్ద జరిగిన ఈ నిరసనలో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూరి ఫాతిమా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయినా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ప్రకటించిన సూపర్ 6 హామీలు కేవలం ప్రజలను మోసం చేసేందుకేనని విమర్శించారు. ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందో ప్రజలందరికీ కూడా దీని గురించి అవగాహన ఎక్కువే ఉంది. 2 సంవత్సరాలు పూర్తి స్థాయిగా కంప్లీట్ చేసుకొని వెన్నుపోటు అని బిరుదు తెచ్చుకున్న ఈ కూటమి ప్రభుత్వం మరి ఈ రోజు అరాచక పాలనలో మొదటి రోజుగా, అంటే 2 సంవత్సరాల కిందట ఇది మొదటి రోజు, వాళ్ళు సంపాదించుకోవటానికి, వాళ్ళు అంటే రాజ్యాంగాన్ని అనుభవించడానికి, చేయటానికి వాళ్ళు ప్రభుత్వంలో వచ్చి ఈరోజు వాళ్ళ నాయకులు, వాళ్ళ ఎమ్మెల్యేలు సంతోషంగా ఉండటం చూస్తున్నారు తప్ప ప్రజల సంతోషం కానీ, ప్రజలకి వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ పూర్తి స్థాయిగా కంప్లీట్ చేయకుండా ఈరోజు 2 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నారు. నిన్న నిరసన కార్యక్రమం చేపట్టాం. చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకు అని చెప్పి మరి గాంధీ గారు ఏ విధంగా చెప్పారో అక్కడ నిరసన కార్యక్రమం చేశాం. ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాల గురించి మాట్లాడకూడదంట, అలాగే ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల గురించి చూడకూడదంట, అలాగే ఏ విధంగా వీళ్ళు చేస్తున్న పాలనని ఎవరు మాట్లాడుకోకూడదని మరి నిన్న నిరసన కార్యక్రమం చేపట్టాం. అలాగే ఈరోజు మరీ ముఖ్యంగా పేదవాడి ఆర్తనాదాలు, పేదవాడి కడుపు మంటని చూయిస్తూ ఈరోజు పెరిగిన ధరల గురించి ఈరోజు నిరసన కార్యక్రమం ఇక్కడ శారదా కాలనీలో చేయడం జరిగింది. నిరసన ఈరోజు పెరిగిన ధరలు ఎక్కడో ఆయన ఏదో యాత్రలో ఎవరు లోకేష్ గారు నడుస్తూ ఒక పెట్రోల్ డీజిల్ వైపు ఇలా పోస్టర్ చూపించారు. ఈరోజు ప్రజలు మళ్ళీ ఆకాశానికి అంటిని అని చెప్పి వాళ్ళు ఆకాశాన్ని చూస్తున్నారు. మరి మీ హయాంలో ధరలు ఈ 2 సంవత్సరాల్లో ఎంత ధరలు పెరిగినాయో మీకు తెలియదా? మీకు కనిపించటం లేదా? ప్రజలు ఆర్తనాదాలు, వాళ్ళ కడుపు మంట మీకు వినిపించటం లేదా అని చెప్పి ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న మరి చంద్రబాబు నాయుడు గారికి కానీ, లోకేష్ గారికి కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి కానీ ఎవరికి వినిపించటం లేదా అని చెప్పి ఈరోజు మేము తెలియజేస్తున్నాం. గ్యాస్ సిలిండర్లు 3 ఇస్తాం మీకు, ఈ హామీ ప్రతి ఒక్క పేదవాడికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పారు. ఏమైనా ఆ గ్యాస్ సిలిండర్లు మీ వాళ్ళకి, మీకు దాన్ని కరెక్ట్గా అమలు చేయడానికి ఇంకా టైం రాలేదా? 2 సంవత్సరాలు మీరు అనుభవించింది చాలు. ఇకనైనా కూడా ఆ గ్యాస్ సిలిండర్ ఏ మాట చెప్పారో, ఏ సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పుకుంటూ తిరుగుతున్నారో ఆ సూపర్ 6లో ఈ గ్యాస్ సిలిండర్ది కూడా ఒక హామీ. ఆ హామీ ఏమైంది అని చెప్పి అడుగుతున్నాం. అలాగే తల్లికి వందనం, మహిళలు, అది గ్యాస్ సిలిండరు ఇంటి ఆడబిడ్డ అయిన మహిళకే మీరు వాగ్దానం చేశారు. అలాగే తల్లికి వందనం అని చెప్పారు. ఏమైంది ఆ పథకం అని మిమ్మల్ని అడుగుతున్నాం. అలాగే మీరు చూసుకుంటే మహిళలకి మీరు మరి 1500 నెలకి ఇస్తానని చెప్పారు. ఏమైంది ఆ పథకం? డిఎస్సి, ఒక యువతరానికి మరి మెగా డిఎస్సి అని చెప్పిన
ఆ పథకం ఏమైంది? ఇవన్నీ బోగాస్ మాటలేనా? ఇవన్నీ గాలి మాటలేనా? ఇవన్నీ నిర్వర్తలేని అంటే చేయలేని మాటలేనా? అంతే తప్ప వేరే ఒక హామీ ఇచ్చాము అనంటే మాట మీద నిలబడే నైజం లేదని చెప్పి పూర్తి స్థాయిగా ఈ ప్రభుత్వం విఫలమని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ప్రకాశం జిల్లా కందుకూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో సాధించిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. నియోజకవర్గ ప్రజలు తనకు భారీ మెజారిటీతో విజయం అందించిన తరువాత వారి అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నానని తెలిపారు. ప్రభుత్వ సహకారంతో కందుకూరు నియోజకవర్గంలో సుమారు 410 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. మున్సిపాలిటీతో పాటు మండలాల్లో కూడా మౌలిక వసతుల అభివృద్ధి వేగంగా జరుగుతోందని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలతో పోలిస్తే ప్రస్తుతం భారీ స్థాయిలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు. కందుకూరు నియోజకవర్గ ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రంలో ఒక విచ్ఛిన్నమైపోయిన ఆంధ్రప్రదేశ్ని ఈరోజు గాడిన పెట్టి 2 సంవత్సరాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్న ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది కూటమి ప్రభుత్వం అని చెప్పి ఆ రోజు ఏదైతే సూపర్ 6 చెప్పామో ఈ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితుల్ని గమనిస్తూ ఎప్పటికప్పుడు 1 by 1 అన్నీ కూడా 1 by 1 చూసుకుంటా వస్తా ఉన్నాం. దానిలో భాగంగానే వృద్ధులకి పెన్షన్ 4,000 రూపాయలు, అలాగే వికలాంగులకు 6,000 కానీ, పర్మనెంట్గా డిజాబిలిటీ ఉన్న వాళ్ళకి 15,000 రూపాయలు. ఆ తర్వాత శ్రీశక్తి ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం, తల్లికి ఉన్న అన్నదాత సుఖీభవ, ఉచిత గ్యాస్ సిలిండర్లు. ఈ రాష్ట్రానికి అనేక అబద్ధాలు మీరందరూ కూడా తెలుసు. 2019లో ఎన్ని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వాన్ని 2 సంవత్సరాలు ఏదో తప్పులు జరిగిపోయినాయి, మేము మళ్ళా గెలిపిస్తే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పి 2019లో చెప్పారు. దేశంపై ప్రత్యేక హోదా లాస్ట్ చివరికి రాజధాని రాష్ట్రాన్ని చేశాడు. ఈ రాష్ట్రాన్ని ఒకసారి మన అందరం కూడా ఈ రాష్ట్ర ప్రజలు విఘ్నులైన ప్రజలన్నీ ఆలోచించారు. అలాగే జాబ్ క్యాలెండర్ ప్రతి జనవరి 1కి జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి 2019లో నీ ఎన్నికల మేనిఫెస్టో ఉంది. ఇవన్నీ కూడా అలాగే మెగా డిఎస్సీ అని చెప్పావు, సిపిఎస్ రద్దు అని చెప్పావు, ఎంప్లాయీస్ మొత్తానికి హౌసులు కట్టిస్తానని చెప్పావు, రాష్ట్రం మొత్తానికి పేదలందరికీ సన్నబియ్యం ఇస్తానని చెప్పావు, అట్లాగే విద్యుత్ ఛార్జీలు ప్రతి సంవత్సరం తగ్గిస్తానని చెప్పావు, అలాగే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కనీస వేతనం ఇస్తానని చెప్పి, ఇంకా అలాగే అమ్మఒడి అని చెప్పి ఎంతమంది పిల్లలు ఉంటే మీ భార్య చేత కూడా ప్రచారం చేయించావు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తానని చెప్పావు. అట్లాగే టిట్కో ఇల్లు పేద ప్రజలను కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక గేటెడ్ కమ్యూనిటీ రిచర్లో పేద ప్రజలు కూడా ఉండాలని చెప్పి దేశంలో ఎక్కడా లేని విధంగా టిట్కో హౌస్లు తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి ఒక మంచి ఆలోచనతో తీసుకొస్తే వాళ్ళందరికీ 3 లక్షల రుణం మాఫీ చేస్తానని చెప్పి ఈరోజు ఆ ఈఎంఐలు కట్టుకోలేక ఆ పేద ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారో మనందరం కూడా చూస్తా ఉన్నాం. ఆ రోజు ఏమని చెప్పావు, రైతు బంధు నేను 12,000 ఇస్తాను, సెంట్రల్ గవర్నమెంట్తో సంబంధం లేకుండా అని చెప్పి 7,000 ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి కాదా? అలాగే మీ అందరికి కూడా ఈరోజు ప్రతి నియోజకవర్గానికి ఒక కోల్డ్ స్టోరేజ్ కట్టిస్తానని చెప్పావు, ప్రతి మండలానికి ఒక వృద్ధాశ్రమం కట్టిస్తానని చెప్పావు. ఈరోజు పోలవరాన్ని ఆయన ఉన్నాడు ఒక ఆయన గన్ను ఎప్పుడు దిగుద్దో ఎప్పుడు షూట్ చేయాలని చెప్పే మంత్రి 2027లో ఒకసారి ఇస్తానని చెప్పావు, 2024లో ఇస్తానో, 23లో ఇస్తానన్నా, 22లో ప్రజలకు అంకితం చేస్తాం. పోలవరం విడిపడిపోయిందో కూడా తెలియని పరిస్థితి. మీరు చెప్పిన అబద్ధాలు ఒక్కొక్కటి నేను చెప్తా ఉన్నా. వృద్ధులకు 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి సంవత్సరానికి 250 రూపాయలు పెంచుతూ 5 సంవత్సరాలు పెంచింది వాస్తవా కాదా? ఈ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ రోజు 2019 ఎలక్షన్ ప్రచారాల్లో మద్యపానం నిషేధిస్తానని చెప్పి ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజల్ని నీ పాపాన ఎంతమంది చనిపోయారో ఈ నకిలీ మద్యం ద్వారా ఈ రోజు ఎక్కడ మూలాలు బయటకు తీసుకొస్తా ఉంటే మొత్తం మద్యం మొత్తులో ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా 5 సంవత్సరాలు నీ సొంత కంపెనీలు పెట్టి ఈ రాష్ట్ర ప్రజల ధనాన్ని ఏ విధంగా దోచుకున్నారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చెప్పాల్సిన అవసరం ఎంతైనా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గుంటూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు వైసీపీ విమర్శలకు ఘాటుగా సమాధానమిచ్చారు.
రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. వైసీపీ నాయకులు తమ రాజకీయ భయాన్ని కప్పిపుచ్చుకునేందుకే వెన్నుపోటు అంటూ ప్రజల్లోకి వెళ్తున్నారని ఎమ్మెల్యే విమర్శించారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించకుండా అనవసర ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. గత వైసీపీ పాలనలో పోలవరం ప్రాజెక్టు పురోగతి దెబ్బతిందని, 5 ఏళ్లలో ఒక్క ఉపాధ్యాయున్ని కూడా నియమించలేదని ఆరోపించారు. కల్తీ మద్యం నిన్న ఇక్కడే స్థానికంగా ఒక హాస్పిటల్ ప్రారంభ కార్యక్రమానికి వెళితే హెల్త్ మినిస్టర్ గారు లెక్కలతో సహా చెప్పారు. మా సత్యకుమార్ యాదవ్ గారు ఆ లెక్కలున్నాయి. కల్తీ మద్యం ద్వారా 2019-24 మధ్య ఎన్ని కుటుంబాలు అవస్థలకు గురయ్యాయో ఆయన లెక్కలతో సహా చెప్తాడు. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ లెక్కలకు సమాధానం చెప్పండి. కల్తీ మద్యం ప్రవేశపెట్టి లేనిపోని బ్రాండ్లు తెచ్చి కుటుంబాలకి వెనుకోటు పడిసింది మీరు కాదా? చివరికి ఆ మద్యం మీద కూడా 25,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొని వచ్చి మహిళలకు వెనుపోటు పడిసింది మీరు కాదా? ఈ వెనుపోటు గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి. మేము ఒకటే చెప్తాం, ఇక్కడ టైటిల్ యాక్ట్ ఒకటి తెచ్చారు, భూరక్ష, అది కాస్త భూభక్ష అయిపోయింది. భూరక్ష పోయి భూభక్ష అయిపోయింది. అందరూ ఆ టైటిల్ ని కాల్చేశారు. ఎన్నికల్లో వాళ్ళ ఓటు అనే ఆయుధంతో రైతులు ఒక్క మాటగా గుమ్మడిగా మిమ్మల్ని ఓడించారు. మరి ఆ టైటిల్ యాక్ట్ పెట్టి తాతల కాలం నుంచి వచ్చినటువంటి వాళ్ళ యొక్క టైటిల్ ని వెన్నుపోటు పొడిచింది మీరు కాదా? మీ బొమ్మలు వేసుకొని పారిశ్రామికవేత్తలు వస్తే పెట్టుబడులు వస్తాయి. ఆనాడు 2014-19 మధ్యన 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెప్పించి పరిశ్రమలు స్థాపన చేద్దామన్నటువంటి ఆనాటి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనకు ఒక్క ఛాన్స్ అని వచ్చినటువంటి మీరు వెనుపోటు పొడిచలాదా? ఎంతమంది పారిశ్రామికవేత్తల్ని ఈ రాష్ట్రం నుంచి పంపించారు? ఎన్ని పెట్టుబడులు వెనుక్కుపోయాయి? మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వస్తే, లోకేష్ బాబు గారు వస్తే ఈరోజు 23 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. తద్వారా 24 లక్షల ఉద్యోగాలు వస్తాయి. ఇప్పటికే 6 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. 18 లక్షల ఉద్యోగాలు ఈ 3 సంవత్సరాల్లో ఇచ్చి తీరుతాం. సో సంక్షేమము, అభివృద్ధి 2 కళ్ళతో చూసేటటువంటి 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఈ ప్రపంచమే విజనరీగా మెచ్చుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ పాలన ఉండాలని ప్రజలు ఒక్క ఓటుతో మిమ్మల్ని పోట్లు పొడిసి కుదేలను చేస్తే అక్కడి నుంచి తేరుకోలేక ఇప్పుడు వచ్చి గ్రామాల్లో వెన్నుపోటు అని మాట్లాడడం సిగ్గుచేటు. అన్నమయ్య జిల్లా పుంగనూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో చేపట్టిన ఈ నిరసనలో పార్టీ నాయకులు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. పుంగనూరు మున్సిపల్ బస్టాండ్ వద్ద ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ విగ్రహం సమీపంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రకటించిన సూపర్ 6 హామీలు, బాండ్లు, మేనిఫెస్టోల పత్రాలను దహనం చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు నాయకులు తెలిపారు. చంద్రబాబు ఎన్నుపోటుకో
చంద్రబాబు వెన్నుపోటుకు చెప్పిన హామీలు చెప్పిన హామీలు చెప్పిన హామీలు. సోషల్ మీడియాలో మత విద్వేషాలను రెచ్చగొట్టే పోస్టులు, రీల్స్ పై కఠిన చర్యలు తప్పవని పొంగనూరు సీఐ సుబ్బారాయుడు హెచ్చరించారు. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ ఇన్స్టాగ్రామ్ రీల్ వ్యవహారంపై కేసు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు. అన్నమయ్య జిల్లా పొంగనూరులో మీడియాతో మాట్లాడిన సీఐ సుబ్బారాయుడు 2 రోజుల క్రితం కొందరు యువకులు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఇన్స్టాగ్రామ్ రీల్ లో మత భావాలను దెబ్బతీసే అంశాలు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి సంబంధిత మొబైల్ ఫోన్లను ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపినట్లు చెప్పారు. పట్టణ మరియు మండల ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా పొంగనూరు పట్టణ ప్రజలకు మరియు మండల ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి ఏమనగా, ఈ మధ్యకాలంలో పొంగనూరు పట్టణంలో వివిధ మతాలకు సంబంధించి సోషల్ మీడియాలో వేర్వేరు వ్యక్తులు పోస్టు చేయడం ద్వారా వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేసి వారిని అరెస్ట్ చేసి వారి ద్వారా మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపడం జరిగింది. దయచేసి పొంగనూరు పట్టణ ప్రజలకు మరియు మండల ప్రజలకు మరియు విద్యార్థి తల్లిదండ్రులకు తెలియజేయడం ఏమనగా, దయచేసి మీ పిల్లలకు చెప్పండి, పెద్దలందరూ కూడా మీ పిల్లలకు చెప్పండి, ఏదైనా కూడా సోషల్ మీడియా అనేది ఒక పరిమిత స్టేజ్లోనే ఉండాలి. అది మితిమీరిపోతే ఎంతో ప్రమాదం. దాని ద్వారా సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రశాంతంగా ఉండే వాతావరణాన్ని కలిగే అవకాశం ఉన్నందున దయచేసి ఎవరైనా కూడా అటువంటి అవకాశాన్ని చేతులకు తీసుకొని ఆ విధంగా సోషల్ మీడియా ద్వారా కానీ ఇతర ఏదైనా ప్రచార సాధనాల ద్వారా కానీ పబ్లిక్లోకి రిలీజ్ చేసి దాని ద్వారా మత సామరస్యాన్ని చెడగొట్టి ఎవరైనా కానీ అటువంటి చర్యలకు పాటుపడితే వాళ్ళు ఎటువంటి వారైనా వదిలే ప్రసక్తే లేదు. దయచేసి గమనించండి. అందరూ కూడా చదువుకున్న మేధావులు, విద్యార్థులు అందరూ కూడా గమనించండి. ఏదైనా మనము సోషల్ మీడియా ద్వారా ఒక కంటెంట్ లైక్ చేయడం ద్వారా లేదా అప్లోడ్ చేయడం ద్వారా లేదా ఫార్వర్డ్ చేయడం ద్వారా ఏం ప్రమాదం జరుగుతుందని చెప్పి ఆలోచించి దాని ద్వారా దాన్ని స్టడీ చేసి దాన్ని అప్లోడ్ చేయడం కానీ ఏదైనా చేయండి. అంతే తప్ప ఇతర మతాలకు, ఇతర కులాలకు, ఇతర వ్యక్తులకు ఏదైనా ఇబ్బంది కలిగించేది, హాని కలిగించేది ఏ కంటెంట్ అయినా కూడా ఖచ్చితంగా అటువంటి వ్యక్తులపైన తగు చర్యలు తీసుకునబడును. ఈ విషయాన్ని అందరూ కూడా పత్రికా మూలకంగా మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మండల ప్రజలకు మరియు టౌన్ ప్రజలకు అందరూ కూడా తెలియజేయడం జరిగింది. దయచేసి అన్ని మతాల పెద్దలందరూ కూడా సంయమనం పాటించి మాకు సహకరించి మీ యొక్క పిల్లలకు అందరికీ కూడా ఈ విషయాలని చెప్పి వారికి ఏది మంచి ఏది చెడు అన్నీ కూడా దయచేసి వాళ్ళకి తెలియజేసి మత సామరస్యాన్ని కాపాడుకోవాలని చెప్పి మనమందరం కూడా కోరుకుంటూ, దయచేసి ఏదైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తెస్తేనుగా అన్నిటి కూడా తగు చర్యలు తీసుకుంటామని చెప్పి పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. గుంటూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో పార్టీ నేతలు కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ కూటమి పాలనలో విద్యారంగం దెబ్బతిందని ఆరోపించారు. ఆరోగ్యశ్రీ సక్రమంగా అమలు కావడం లేదని, పోటీ పరీక్షల్లో లీకేజీలు చోటు చేసుకుంటున్నాయని విమర్శించారు. మాజీ మంత్రి అమ్మటి రాంబాబు మాట్లాడుతూ 2 ఏళ్ల పాలనలో ప్రజలను కూటమి ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశ చరిత్రలో 2 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి ఏ ప్రభుత్వమైనా కూడా ప్రజల మన్నన పొందడానికి సహజంగా ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితులు దేశంలో చూస్తూ ఉంటాం. కానీ ఆంధ్ర రాష్ట్రంలో 4 దశాబ్దాలకు పైగా రాజకీయ ఇండస్ట్రీ ఉందని, 4వ పర్యాయం ముఖ్యమంత్రిగా పరిపాలన కొనసాగిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో అప్రజాస్వామిక విధానాలతో ఈ 2 సంవత్సరాల కాలం యావత్తు కూడా గొంతెత్తి అరిచినటువంటి సోషల్ మీడియా కార్యకర్తలపైన అక్రమ కేసులు బనాయించడానికి, ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినటువంటి ఏ అంశాన్ని కూడా అమలు చేయకుండా ఎవరైనా ప్రశ్నిస్తే
వాళ్ళపైన క్రిమినల్ కేసులు పెట్టి జైల్లో పెట్టడానికి చేసినటువంటి ప్రయత్నాలే తప్ప ఈ రాష్ట్రంలో ప్రజా పరిపాలన చేసినటువంటి పరిస్థితి లేదు. ఇవాళ ఏ రంగాన్ని తీసుకున్నా కూడా, విద్యా రంగాన్ని తీసుకున్నా, వైద్య రంగాన్ని తీసుకున్నా, వ్యవసాయ రంగాన్ని తీసుకున్నా, పరిశ్రమల రంగాన్ని తీసుకున్నా, ఉద్యోగుల వాళ్ళ పని తీసుకున్నా, అన్ని రంగాల్లో కూడా తిరోగమన పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతూ ఉంది. చదువుకోవడానికి ఫీజు రింబర్స్మెంట్ ఉండదు, అనారోగ్యానికి గురైతే ఆరోగ్యశ్రీ ఉండదు, ఎగ్జామ్స్ ప్రిపేర్ అయితే డిఎస్సి లాంటి పరీక్షలు పెడితే వాటికి కూడా లీకేజీలు, ఎగ్జామ్ రాయకుండా దొడ్డిదారిన స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల్లో తీసుకునే పరిస్థితులు. ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటుకి 2 ఏళ్ళని ఎందుకు అంటున్నామంటే, ప్రజల్ని మోసం చేశాడు కాబట్టి, వెన్నుపోటు అతనికి అలవాటు కాబట్టి, పార్టీ పెట్టినటువంటి ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచాడు, అనేక మందికి వెన్నుపోటు పొడుచుకుంటూ మెట్లెక్కుంటూ అధికారంలోకి వచ్చారు. ఇవాళ రాష్ట్ర ప్రజలకు కూడా ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చకుండా వెన్నుపోటు పొడిచాడు. మీరు చూసినట్లయితే సూపర్ 6 అన్నాడు, దానిలో సగం పైన అమలు చేయలేదు. ఆ చేసినవి కాసిని కూడా అరకొరగా అమలు చేశాడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని 2 సంవత్సరాల పరిపాలన అయిన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని మోసం చేశాడు, చీట్ చేశాడు, ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. ఏదైతే మేనిఫెస్టోలో పెట్టాడో ఆ మేనిఫెస్టోలో ఉన్నటువంటి కార్యక్రమాలను చేయలేదు కాబట్టి ఆయన మేనిఫెస్టోని దగ్ధం చేశాం. సూపర్ 6 అని బాండ్స్ ఇచ్చినటువంటి వాటిని కూడా దగ్ధం చేశాం. ఇవన్నీ కూడా చంద్రబాబుకు తెలియాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రజలు కూడా మోసపోయామనే భావన రావాలి అనే ఉద్దేశంతో ఒక ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి రాజకీయ పార్టీగా, ఇచ్చే ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చుకున్నటువంటి రాజకీయ పార్టీగా మేము వాళ్ళ ప్రజల్లోకి తీసుకువెళ్లేటటువంటి కార్యక్రమం చేస్తున్నాం. పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కమిషనర్ అలీం బాషా పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని సీతానగరం ప్రాంతంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 1000 మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ముందుగా స్థానిక ప్రజలు, సిబ్బంది పర్యావరణ పరిరక్షణపై అధికారులు ప్రతిజ్ఞ చేయించారు. నమస్కారం. ఈరోజు వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే, ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఇవాళ సీతానగరం ఘాటందు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఇవాళ ఈ సీజన్లో, ఈ ఇయర్లో ఫస్ట్ టైం ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. మనం ప్రతి సంవత్సరం లాస్ట్ 2 ఇయర్స్ కూడా ప్లాంటేషన్ బాగా చేసాం. లాస్ట్ ఇయర్ 23,000 ప్లాంట్స్ చేసాము, 90% సక్సెస్ రేట్తో చేసాము. ఈసారి కూడా పెద్ద ఎత్తున చెరువుల అభివృద్ధి ప్లస్ ఈ మొక్కలు నాటే కార్యక్రమం మన మంత్రివర్యులు నారా లోకేష్ గారి సూచనల మేరకు చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నాము. 2047 కంతా కూడా 50% గ్రీనరీ పెంపొందించేటట్టు మనం ప్లాన్ చేస్తున్నాము. దానికోసం దశల వారీగా ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఈ ప్రజలందరూ కూడా దీన్ని ముఖ్యంగా మనం నాటడం గొప్ప కాదు, దాన్ని సర్వైవల్ చేయడం ఇంపార్టెంట్. కాబట్టి అందరూ దీన్ని ఒక సిస్టమేటిక్గా అందరూ కూడా సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా మనం ఈ ఆశయాలని మనం ఖచ్చితంగా సాధించగలుగుతాము. అందరికీ ధన్యవాదాలు. ఈ ఏడాది విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ విద్యా సంస్థలు ఖచ్చితంగా తెలుగు అకాడమీ నుంచి పుస్తకాలు కొనుగోలు చేయాల్సిందే అని తెలుగు మరియు సంస్కృత అకాడమీ చైర్మన్ ఆర్డి విల్సన్ శరత్ చంద్ర సూచించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో అకాడమీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అకాడమీ పుస్తకాలను ఎవరు ప్రింటింగ్ చేసినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రానున్న రోజుల్లో అకాడమీ అభివృద్ధిలో భాగంగా వర్చువల్ అకాడమీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా ఇటీవల మేము తమిళనాడుకి వెళ్ళినప్పుడు తమిళనాడులో వర్చువల్ అకాడమీ అనే ఒక అకాడమీ ఏర్పాటు చేసి తద్వారా 45 దేశాల వాళ్లకు తమిళ భాష నేర్పించడానికి వాళ్ళు ఒక స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్తున్నారు. ఈ సందర్భంగా వాళ్ళు అభినందిస్తున్నాం. అదే లైన్స్లో ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ వర్చువల్ అకాడమీ ఒకటి ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఆలోచించి నేను ఇటీవల మా మంత్రి
లోకేష్ గారిని కలవడం జరిగింది. వారు ఆ విషయంలో చాలా పాజిటివ్గా స్పందించి నిజమే తమిళనాడులో భాషని ఎట్టయితే ప్రేమిస్తున్నారో అదేవిధంగా మనం కూడా భాషని ముందుకు తీసుకెళ్దాం అని ఆయన కూడా చెప్పి నేను ఒక డిపిఆర్ రెడీ చేయమన్నారు. అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు, దీనికి సంబంధించి కూడా ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా తయారు చేసి మంత్రి గారికి పంపడం జరుగుతుంది. ఆయన